హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ అయితే చూశారు కదా. సో మదీనాలో ఎంత చీప్గా ఉంటాయో మనం పర్చేస్ చేసుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా పర్చేస్ చేసుకోవాలి. మన డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్గా, చాలా చీప్గా అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు మనకి చెప్పడం అయితే ఎక్కువ చెప్తారు, బట్ మనం ఎంతైతే బార్గెనింగ్ చేసుకోగలమో మనకి అంతకంటే ఎక్కువ చీప్గా అయితే మనకి దొరుకుతాయి. బట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్లో అయితే అంత ఫ్రాడ్ అయితే ఉండదు, కానీ శారీస్ అయితే మనకి రోడ్ సైడ్ అయితే పెట్టేసి అమ్ముతూ ఉంటారు. సో అక్కడ మనం ఏంటి అంటే చూసి క్లియర్గా పర్చేస్ చేసుకోవాలి. కానీ నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మనం ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకుంటాం కదా. సో నెట్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా చీప్గా ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. శారీస్లో ఏంటి అంటే వాళ్ళు మనకి 200, 250, 300 అయితే చెప్తూ ఉంటారు. బట్ ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే మన శారీస్ అయితే 6 మీటర్స్ అయితే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే 4 మీటర్సే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉండే మెజరింగ్ స్కేల్ అయితే అది 1 మీటర్ అయితే ఉండదు. మనకి ఏంటి అంటే అది 1 మీటర్ అని చెప్పేసి మన ముందే దాన్ని మెజర్ చేసి అయితే చూపిస్తారు. 6 మీటర్స్ ఉంది, 200 అని అయితే చెప్తారు. కానీ అది మనం అయితే మెజర్ చేస్తే ఎలా అంటే 4 మీటర్సే ఉంటుంది. సో శారీస్ కానీ నెట్ ఫ్యాబ్రిక్స్, ఫ్రాక్స్కి షిమ్మర్ మెటీరియల్ అయితే మనకి అన్ని రేట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం చూసి ఎక్కడ రేట్స్ అయితే మనకి రీజనబుల్గా ఉన్నాయో మనం ఎఫర్ట్ చేయగలమో అలా చూసి అయితే తీసుకోండి. ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే శారీస్ అయితే 6 మీటర్స్ అయితే ఉంటాయి. సో అలాంటివి ఏంటి అంటే మనకి చాలా తక్కువ 150, 200కి అయితే అలా ఇవ్వరు. కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే మనం మదీనాకి సిగ్నల్ దగ్గర నుండి స్ట్రైట్గా రోడ్ సైడ్ అయితే మనకి పెట్టి అమ్ముతూ ఉంటారు. 100 రూపీస్, 150 అనేది. మదీనాలో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నెట్ ఫ్యాబ్రిక్ కానీ, షిఫాన్ కానీ, జార్జెట్ కానీ, సాటిన్ కానీ మనకి అన్ని రేట్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వాటి క్వాలిటీని బట్టి అయితే మనకైతే ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఒక్కొక్క దగ్గర అయితే బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్క దగ్గర ఏంటి అంటే వాళ్ళు ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టేసి ఉంచారు. సో వాళ్ళైతే మనకి 1 రూపీ కూడా తగ్గించారు. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే మన చిన్న చిన్న ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అయితే మనం పర్చేస్ చేసుకోవాలి. అది ఆ ఫ్రాడ్ ఏంటి, మనం ఎలా తీసుకోవాలి అవన్నీ నేను బ్లాగ్లో అయితే మిడిల్లో అయితే చెప్తాను. మిడిల్లో కానీ ఎండ్లో కానీ మీరైతే బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే నేను ఈ బ్లాగ్లో మెన్షన్ చేస్తాను. సో బ్లాగ్లో కంపల్సరీ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో బ్లాగ్లో అయితే వెళ్ళిపోదాము. ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే రిలీజ్ ఉంది కదా, హరిహర వీరమల్లు. సో మీరు ఎంతమంది మూవీ చూస్తున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ అని నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే మదీనాకి బోనాలు జరిగే టైంలో అయితే వెళ్ళాను. లాస్ట్ డే అనమాట, బోనాలు ఎండ్కి వచ్చేసాయి. లాల్ దర్వాజా బోనాలు అయితే ఆ రోజు జరుగుతున్నాయి. సో అఫ్జల్గంజ్ దగ్గర మనకి సిగ్నల్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడైతే బోనాలు జరుగుతున్నాయి. సో నేను చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. మనకి లెఫ్ట్లో అయితే అఫ్జల్గంజ్ ఉంటుంది, రైట్లో అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మదీనా ఫ్యాబ్రిక్స్ అయితే చూసారు కదా. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే మన కట్స్ స్ట్రైట్ కుర్తీస్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు హ్యాపీగా. 200 ఉంటుంది, అదైతే 2.5 మీటర్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ శారీస్ అయితే 150, 200 అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాంగ్ చేసిన శారీస్ అయితే ఇవి మొత్తం మనకి విత్ బ్లౌజ్తోనే ఉన్నాయి, మనమైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అయితే కొత్తగా వచ్చింది మనకి, అది పీస్ వచ్చి 2.5 మీటర్ ఉంది, 300 రూపీస్ అయితే చెప్పారు. మనకి ఇక్కడ అన్ని పీసెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి, షాప్స్ ఉంటాయి. ఇలా లోపలికి వచ్చేసాము అంటే మనకి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి మనకి కింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లాట్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే మన అవైలబుల్గా ఉంటాయి, పర్చేస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకి ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు. కలర్స్ అవైలబుల్గా ఉంటాయా, ఉండవా, మనకి కావాల్సినవి దొరుకుతాయా, దొరకవా అని అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మనకు ప్రతి ఒక్కటి ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. నా బ్యాక్ సైడ్ అయితే చూసారా, ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ అయితే ఉంది.
ఈ మొత్తం అయితే 300 స్టార్టింగ్ అయితే 2000 నుంచి అయితే ఉన్నాయి. 3000 4000 మనం ఇంకా ఎక్స్పెన్సివ్గా కావాలి అంటే కూడా మనకి ఒక 5000 6000 కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే మనకి మదీనాలో సిగ్నల్ నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకున్నామంటే ఇక్కడ పెద్ద ఉంటుంది. ఇటు సైడ్ అయితే మనకి వెరైటీ ఆఫ్ శారీస్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. పట్టు శారీస్ కానీ జార్జెట్ షిఫాన్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి రాని వాళ్ళైతే ఒకసారి అయితే వచ్చి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. కాకపోతే కొంచెం వాళ్ళు చెప్పడం అయితే మనకి ఎక్కువ రేటే చెప్తారు. సో మనం బార్గెనింగ్ చేసేసి తీసేసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి. స్టార్టింగ్ అయితే 350 నుంచి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే చూసారా, ఇవి శారీస్ ఉన్నాయి. ఇవి షిమ్మర్ క్లాత్లో ఉన్నాయి. అవి శారీస్ వచ్చైతే 5 మీటర్స్ 4.5 మీటర్స్ ఉంటాయి. 200 అయితే పడుతుంది. నేనైతే ఇక్కడ రేట్స్ అయితే మీకు మెన్షన్ చేశాను, మీరు చూసేయండి. ఇక్కడ ఫ్రాడ్ అయితే ఒకటి జరుగుతుందని చెప్పాను కదా, మీరైతే చూసేసి పర్చేస్ చేసుకోండి. ఫ్రాడ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి సిగ్నల్ నుండి స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ రోడ్ సైడ్ అయితే చాలా మనకు బండిల్స్ అయితే ఇలా అవైలబుల్గా ఉంటాయి. కొంతమంది దగ్గర అయితే పర్లేదు, కానీ కొంతమంది దగ్గర ఎలా అంటే శారీ వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది, 150 100 అని అయితే పెడతారు. మనం ఏంటి అంటే 100 కదా అనేసి టెంప్ట్ అయ్యేసి తీసుకుంటాము. తీరా అది చూస్తే ఏంటి అంటే 4 మీటర్స్ ఉంటుంది. అటు మనకి శారీకి యూజ్ అవ్వదు, ఏదైనా కిడ్స్కి ఫ్రాక్ లాంటివి ఏమైనా స్టిచ్ చేయాలన్నా కానీ మనకైతే కుదరదు. సో అదైతే చూసి తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళైతే చెప్తారు మనకి 6 ఉంది, బ్లౌజ్ ఉంది అని అయితే చెప్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మెజరింగ్ స్కేల్ ఏంటి అంటే చాలా తక్కువ ఉంటుంది, 1 మీటర్ అయితే ఉండదు. వాళ్ళు మన ముందే మెజర్ చేసి 6 మీటర్స్ ఉంది అని చూపిస్తారు. సో అదైతే జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి. తెలియని వాళ్ళు అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళండి, లేదా మీరు జాగ్రత్తగా అయితే తీసుకోండి. చూశారు కదండి వ్లాగ్ అయితే. సో మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు అయితే మదీనాలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసి అయితే తీసుకోండి. సో మనకి మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలా కాకుండా మనకి 100 ఉంది, 150 ఉంది, మనకి తక్కువగా వస్తుంది కదా అని తీసుకున్నామంటే మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో బ్లాగ్ అయితే అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకైతే మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను తీసుకొస్తాను. ఓకే అండి, బాయ్.